పేద ప్రజల కోసం నిలబడి కలబడి పోరు సాగించేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం మిర్యాలగూడ మండలంలోని రాయన్పాలెం గ్రామంలో కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి 43వ వర్ధంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. వీరారెడ్డి స్తూపానికి, చిత్రపటానికి కామ్రేడ్లతో కలిసి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జులకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నిరంతరం పేదల పక్షాన పోరాటాలు సాగించేది కమ్యూనిస్టులు మాత్రమే అన్నారు. పేదల కోసం పనిచేస్తూ ప్రత్యర్థుల చేతిలో ఎంతోమంది బలయ్యారని గుర్తు చేశారు. రాగిరెడ్డి వీరారెడ్డి పేదలకు, దళితులకు భూమి పంచాలని భూపోరాటాలు సాగించి అప్పటి కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యగావించబడ్డారని చెప్పారు. దోపిడీ లేని సమాజం కోసం కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని, అందరికీ సమానత్వం, స్వేచ్ఛ అందినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డెబికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు, జగదీష్ చంద్ర, రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, పరశురాములు, వినోద్, అంజద్, గాదె పద్మమ్మ, సత్యనారాయణ, వీరాచారి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరిజనులకు చెందాల్సిన భూమి మరొకరికి దక్కద్దు, అది వారికే ఇవ్వాలని చెప్పి వారికి అండగా ఆ రోజు ఆ భూమి దగ్గరికి వెళ్ళటం అనేటువంటి జరిగింది. ఒంటరిగా వెళ్ళినటువంటి వీరన్నను అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య శక్తులు దారి కాచి గొడ్డళ్లతోటి అతి ఘోరంగా నరికినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఈ ప్రాంతంలో వీరన్న చనిపోతే ఎర్ర జెండా ఉండదు, ఈ ప్రాంతంలో మాదే పెత్తనం చలాయిస్తామని చెప్పని భూస్వాములు పగటి కలలు గల్లి మన యొక్క వీరన్నని హత్యగావించి పొట్టున పెట్టుకున్నారు. కానీ ఆ రోజు గ్రామాన పల్లె పల్లెల్లో పేదలు కదిలి ఒక వీరుడు మరణిస్తే వేలాది మంది వీరులు ఉద్భవిస్తారని చెప్పి పెద్ద ఎత్తున లేచినటువంటి ప్రజలు ఆ రోజు అనేక గ్రామాలలో ఈ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ రోజు ఎర్ర జెండా చేతబట్టి పెద్ద ఎత్తున కదిలి ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే విధంగా అదే ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు సాగుతూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీరన్న ఎన్నడూ చావడు, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా. కామ్రేడ్ రాగిరెడ్డి వీరన్న 43వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. కామ్రేడ్ వీరన్న విద్యార్థి ఉద్యమంలో చాలా చురుకైనటువంటి నాయకుడిగా పనిచేస్తూ డివైఎఫ్ఐ యువజన సంఘంలో మిర్యాలగూడ డివిజన్లో పనిచేస్తూ పేదలకు భూమి రావాలి, ధనికుల దగ్గర ఉన్న భూమి విడదీసి భూమి లేనటువంటి పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి జరిగినటువంటి భూ పోరాటంలో ఆయన పేదల పక్షాన నిలబడి ఆ భూమి వాళ్ళకి దక్కాలని చెప్పేసి పోరాడుతున్న సందర్భంగా అకస్మాత్తుగా మాటు కాసి ఊహించినటువంటి విధంగా ఆయన మీద దాడి చేసి హత్య చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆయన ఇప్పటికీ 42 ఏళ్ళు పూర్తయి 43వ సంవత్సరం అవుతా ఉంది. అయితే ఒక వీరుడు మరణిస్తే అనేక మంది వీరులు పుడతారు అని చెప్పేసి ఏదైతే మనం దాన్ని నమ్ముకొని ఇవాళ పనిచేస్తా ఉన్నామో, ఆయనకు వారసత్వంగా అనేక మంది మరి విద్యార్థి సంఘం నుంచి, యువజన సంఘం నుంచి నాయకులుగా, కార్యకర్తలుగా వచ్చి ఇవాళ ఎర్రజెండా పట్టుకొని పోరాటాలు నడిపించడం అనేది జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ అనేది తాత్కాలికంగా ఓట్లు, సీట్లు రాకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, అంత మాత్రంలో ఎర్రజెండా పని అయిపోయింది, కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి కొంతమంది అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. మాట్లాడిన వాళ్ళు మాట్లాడినాయండి, కాలమే నిర్ణయిస్తుంది. ఆ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏదో నిజాయితీగా మాట్లాడటం కాదు, లేకపోతే ఏంటంటే ఒక గొప్ప పార్టీలో ఉండి మాట్లాడటం కాదు. ఇవాళ ఏంటంటే కార్పొరేట్ రాజకీయాలు, ఇవాళ ఎన్నికలంటే డబ్బులు, తర్వాత ఏంటంటే ఓట్ల స్కీములు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఆ రకంగా మోసగించి ఓట్లు కొనుక్కొని, సీట్లు కొనుక్కొని, పార్టీలు మారి రకరకాల వేషాలతోటి అనేక మంది పదవుల్లోకి వస్తుంటారు, పోతుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ అది కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా కోరుకునేది ఒకటే,
ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని అవసరాలు తీర్చుకునేటువంటి సమాజం రావాలి. అందరికీ తిండి కానీ, బట్ట కానీ, చదువు కానీ, వైద్యం కానీ, ఇల్లు కానీ, స్వేచ్ఛ కానీ ఉండాలి అనేదే కమ్యూనిస్ట్ పార్టీ కోరుకునేది. సంపద అనేది అందరికీ చేరాలి, కొంతమంది చేతుల్లో ఉండటం కాదు. ఇవాళ మనం చూస్తున్నాం, మరి 78 సంవత్సరాలు, 77 పూర్తయి 78వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చి. కానీ ఇప్పటికీ 81 కోటి మంది పేదవాళ్ళు ఈ దేశంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళకు ఉచితంగా ఇవాళ సంక్షేమ పథకాలు అందించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఒప్పుకుంటుంది. 81,000 కోట్ల మంది ఇవాళ ఈ దేశంలో పేదవాళ్ళు ఉన్నారంటే మరి 77 ఏళ్ల స్వాతంత్రం ఎవరి కొరకు పనిచేస్తున్నట్టు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇవాళ సంపద మొత్తం కూడా కొద్దిమంది ఒక 4-5 చేతుల్లోకి చేరుతా ఉంది. రైతులు సుఖంగా లేరు, కార్మికులు సుఖంగా లేరు, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, అవినీతి అక్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలిస్తున్నటువంటి పాలకులు అవలంబిస్తున్నటువంటి దివాలాకోరు విధానాలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మనం చూస్తున్నాం, అప్పుల మీద అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ 1,85,00,000 కోట్లు, 1,85,00,000 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు, 7 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు. మరి అప్పులు పెరుగుతున్నాయి, పన్నులు పెరుగుతున్నాయి, ఉన్న ఆస్తులు అమ్మేస్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే అనేక రకాల అక్రమాలకు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంతకాలమో ఈ పాలకులు ఈ రాజ్యాలను ఈ పద్ధతులు ఏలలేరు. కాబట్టి ఏంటంటే ప్రజలు భరించలేరు కూడా. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా అర్థం చేసుకొని మన వీరన్న మరి ఆయన ఎందుకు ఎర్రజెండా పట్టుకొని మరి కొంతమంది వ్యతిరేకించినా కూడా ఎందుకు ఆ జెండాని మరి వదిలిపెట్టకుండా ఉన్నాడనంటే ఎప్పటికైనా ఏనాటికైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ద్వారానే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. ముందు మాట్లాడినటువంటి మన వక్త ఎక్స్ ఎమ్మెల్యే రంగన్న గారు కానీ వీటి గారు మాట్లాడడం జరిగింది. ఇలా మొత్తం కూడా అనేక మంది చనిపోతున్నా మన ఎవరు కూడా దాడి 3 అడుగు పెట్టినా మళ్ళా వచ్చి అందరం ఆయన 100 మంది పరిస్థితుంది. ఎందుకు ఆయన వాళ్ళ పాలక ప్రభుత్వాలు అందుతుంటే లేకంగా రైతానికి పేద ప్రజలు పంచుతూ విద్యార్థి విజయవాడ పరిశీలించి మనం చూస్తున్నాం. శ్రీలంక కాకముందు కలిసి ప్రజలకు వచ్చి 10 రోజు ప్రజలు తిరుగుబాటు సమస్య పరిష్కరించడానికి ఆ రోజు రాయనిపాలెంలో నీళ్లు కాలువల్లో నీళ్లు చాలా మాకు ఎదడిగా ఉండే. మరి వీరంగా వచ్చిన తర్వాత మరి కాలువ నీళ్లు మొత్తం ఎస్సీ గారిని వీళ్ళతో కలుపుకొని కాలువ నీళ్లు చేయటం, చెరువులు నింపటం ఇవన్నీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు 1 సంవత్సరం చనిపోతే ఆ సంవత్సరం మర్చిపోతారు. వాడు ఎన్ని కోట్లు గడించినా, ఎన్ని లక్షలు గడించినా కానీ ప్రజల కోసం జీవించేటువంటి ఒక వ్యక్తి ఒకసారి మరణించడు. వేల సంవత్సరాలు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. 44 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు 43 ఏళ్ళు అయిపోయింది అసలు. అయినా కానీ ఇప్పటికీ కూడా వీరారెడ్డి అంటే ఇక్కడ కాదు, ఎక్కడ ఏ గ్రామానికి పోయినా నేను ఫలానా వీరారెడ్డి తమ్ముడు, ఓ వీరారెడ్డి తమ్ముడువా అనేటువంటి స్థితి ఉంది. అటువంటి ఎంతమందికి వస్తుంది చెప్పండి. నువ్వు టాటా కొడుకుని, బిర్లా కొడుకుని అంటే కూడా అంత గౌరవం లభించదు. టాటా అన్నట్టు పోతుంది. కానీ ఎందుకంటే అతను ప్రజలకు చేసినటువంటి ఒక సేవ, కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ నష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి